నమస్తే. రైతు బంధు, రైతు రుణమాఫీ, సన్నాలకు బోనస్లు, ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం మేము ఇన్ని స్కీమ్స్ అమలు చేసినాం, కొన్నింటిని ఇంకా అమలు చేయాల్సి ఉంది, చేయబోతున్నాం అని ప్రధానంగా అగ్రికల్చర్ గురించి ఎక్కువగా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నది. సో ఇప్పటికీ గ్రామాల్లో రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. రైతు బంధు మీద కూడా చాలా రకాల అనుమానాలు ఇంకా ఉన్నాయి. 7,500 అన్నారు, 6,000కి తగ్గించారు. అండ్ ఇంకొక ప్రధానమైంది, ధరణి పోయింది, విదేశీ కంపెనీ చేతుల్లోంచి మేము దాన్ని స్వదేశీ కంపెనీ చేతుల్లోకి తీసుకొచ్చి ధరణిని భూభారతిగా మార్చినము అని నిన్న కూడా వాళ్ళు గవర్నర్ సంతకం చేయడంతో నవీన్ మిట్టల్ అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి మీడియాకు ఒక ఫోజ్ ఇచ్చారు ఫోటోకి. మరి ఈ భూభారతిలో ఉన్న అంశాలు ఏంటి, ఇంకా చేయాల్సింది ఏంటి, ఇవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనం ఈ రైతు భరోసా గురించి మాట్లాడదాం. నా ముందు మల్లారెడ్డి గారు ఉన్నారు, అగ్రికల్చర్ ఎక్స్పర్ట్, సిపిఎం సీనియర్ నాయకులు. సార్ నమస్తే. నమస్తే. సో ముందుగా మనము ప్రజలు ఎక్కువగా వెయిట్ చేస్తున్నది ఇప్పుడు ఈ నగదు బదిలీ పథకాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, ఎందుకంటే పాపం ఆ పెట్టుబడి కోసం ఎదురు చూస్తారు కాబట్టి. అందులో ప్రధానమైంది రైతు భరోసా. ఇప్పుడు ఈ రైతు భరోసా 7,500 నుంచి సరే 6,000 ఇస్తాము ఈసారికి, తర్వాత ఏమో చూస్తామని ఇది అన్నట్టున్నారు. ఒకటి ఎంతమంది రైతులకు ఎవరికి ఇస్తారు అని అంటే మొత్తం వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి ఇస్తామని అంటున్నారు. అంటే ఎలాంటి కట్ ఆఫ్ లేదు, ఎక్కడ ఎవరికి కట్ చేస్తారంటే కేవలం గుట్టలు పుట్టలు లేకపోతే ఔటర్ రింగ్ రోడ్లలో పోయిన వాటికి రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇవ్వమని మాత్రం అంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? గవర్నమెంట్ నిర్ణయము కరెక్టేనా, పాలసీ? ఒక విషయం ఏంటంటే మొత్తం రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులు ఉన్నారు. ఓకే. వాళ్ళు 1,45,00,000 ఎకరాలు సాగు చేస్తున్నారు. ఓకే. ఇంకొక 20-30 లక్షల ఎకరాలు సాగేతర భూములు ఉన్నాయి. గతంలో వీటన్నిటికి కూడా రైతు బంధు ఇచ్చారు, వానాకాలం ఇచ్చారు, యాసంగి ఇచ్చారు. జనరల్గా వానాకాలం 1,20,00,000 ఎకరాలు సాగు చేస్తారు, యాసంగి 60-70 లక్షల ఎకరాలు సాగు చేస్తారు. కానీ యాసంగి కూడా 1,40,00,000 ఎకరాలకు ఇచ్చారు. ఆ విధంగా ఏమిటంటే ఏటా వాళ్ళు ముందు 4,000 అన్నారు, తర్వాత ఎకరాకు 5,000 యాసంగి, 5,000 వానాకాలం ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది ఏమిటి, మేము 7,500 ఇస్తామన్నారు. వీళ్లకు వాళ్లకు అని చెప్పాలి. ధరణిని తొలగించేస్తామన్నారు. భూ భరోసా, భూమాత తీసుకొచ్చారు. నిన్న సంతకం అయింది. భూమాతలో ఏముంది? భూమాతలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కౌలుదారులను సాగుదారులను తొలగించిందో, ఇందులో కూడా ఈ 23 సెక్షన్లలో ఎక్కడా కూడా సాగుదారు పేరు లేదు. కానీ విడిగా రెవెన్యూ మినిస్టర్ చెప్పింది ఏంటంటే మేము సాగుదారుల పేరు నమోదు చేస్తాం. అదే అనుభవదారుడి కాలం కదా మీరు అంటుంది. అయితే పహనీలో గతంలో 32 కాలమ్స్ ఉంటే ఆ తర్వాత కేసీఆర్ 4 చేశాడు, వీళ్ళు 11 కాలమ్స్ చేశారు. 11 కాలమ్స్లో సాగుదారు పేరు రాస్తామన్నారు. ఒకటి. ఇక రెండవది ఏంటంటే 7,500 6,000కి ఎందుకు తగ్గించారు? రైతు భరోసా, రైతు బంధు వచ్చిన తర్వాత బ్యాంకులు అప్పులు ఇవ్వడం రద్దు చేశాయి. విత్తన సబ్సిడీ లేదు, ఎరువుల సబ్సిడీ లేదు, క్రిమిసంహారక మందుల సబ్సిడీ లేదు, ఎలాంటి సబ్సిడీ లేవు, పనిముట్ల సబ్సిడీ లేవు. దీని మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. అది కూడా ఎకరానికి ఎంత 50,000-60,000 పెట్టుబడి అవుతుంది. వీళ్ళు ఇచ్చేది ఎంత? 5,000, 6,000, 7,500. అందుకోసం ఏంటంటే ఇట్లా తాపకొక మాట చెప్పడం వల్ల ఇప్పటికీ ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చి December 9 తోటి ఇప్పటికీ ఈ December 9 పోతే ఏడాది అయిపోయింది. ఇప్పుడు ఏడాది మీద 11వ నెల సాగుతూ ఉంది. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టేశారు. ఇప్పుడు యాసంగి రైతు బంధు కూడా ఏమిటంటే ఇప్పుడు ఆల్రెడీ నాట్లేస్తూ ఉన్నారు. ఇప్పుడు 26వ తారీఖు అంటున్నారు. అసలు మొదలు సంక్రాంతి జనవరి 15 అన్నారు, ఇప్పుడు 15 అయిపోయింది, రేపు ఎల్లుండో. అందువల్ల ఏమిటంటే ఇలాంటి వాగ్దాన భంగాలు చేయడం, వాగ్దానాలు చేసి వాటిని అమలు చేయకపోవడం అనేది ప్రజల్లో, రైతుల్లో తీవ్ర అసంతృప్తి కలుగుతుంది. నువ్వు ఇవ్వనని చెప్పన్నప్పుడు ఆలోచన లేదు.
ఇస్తానని చెప్పని ఉద్రేకపరిచి హామీ ఇచ్చి పదే పదే చెప్పి ఇప్పుడు మేము సాగుదారులకే ఇస్తాం. ఇప్పుడు సాగుదారులకు ఇవ్వడానికి ఇప్పుడు నీకు చట్టం ఆమోదించబడ్డ తర్వాత గవర్నర్ సంతకం నిన్నయింది. దానికి గెజెట్ పబ్లికేషన్ కావాలి, ఆ తర్వాత రూల్స్ రావాలి, రూల్స్ తర్వాత జీవో రావాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? అందువల్ల ఏమిటంటే ఇప్పటికీ గ్రామాలలో విఆర్ఓలు లేరు. మీరు అంటున్న ఈ భూమాతకి రైతు బంధుకి ఏంటి సంబంధం? అంటే ఇప్పుడు వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేసి అన్ని శాటిలైట్ మ్యాప్ల ద్వారా ఏమో మొత్తం సేకరిస్తాం, ఎక్కడ అంటే ఎంత ఎవరు వ్యవసాయం చేస్తున్నారని తెలుస్తామని అంటున్నారు కదా. డ్రోన్ల ద్వారా సర్వే చేస్తాం అన్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల సర్వే నంబర్లను సర్వే చేయడం అనేది ఒక రోజులో అయ్యే పని కాదు, వారం రోజుల్లో అయ్యే పని కూడా కాదు. అన్ని డ్రోన్లు కూడా లేవు. అందువల్ల ఏమిటంటే ముందు పాత సాగు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళది రెవెన్యూ రికార్డు రాయాలి. ఆ రెవెన్యూ రికార్డు రాయడానికి ఇప్పుడు విఆర్ఓలనో విఏఓలనో ఎవరినో ఒకటి పెట్టేసి నువ్వు రెవెన్యూ రికార్డు తయారు చేయాలి. ఇప్పుడు పాత రికార్డు రద్దయింది నిన్నటితో. పాత పాస్ పుస్తకాలు కూడా రద్దయిపోయినాయి. ఇప్పుడు అవి అమల్లో లేవు. ఇప్పుడు రైతును గుర్తించేది, ఇప్పుడు నాకు 4 ఎకరాల భూమి ఉన్నది. 4 ఎకరాల భూమి నాకు మల్లారెడ్డికి ఉన్నట్టు గుర్తించేది ఎలా? నా అకౌంటు దానికి ట్యాగ్ చేయాలి. ఈ పనులు కాకుండా నువ్వు రైతు బంధు ఎక్కడ వేస్తావు? ఏ బ్యాంకులో వేస్తావు? ఇంతకుముందు అంటే వాళ్ళు బ్యాంకులోళ్ళు ఖాతా నంబర్లు ఇచ్చేది కాబట్టి వాళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి రైతు మాఫీ చేసావు. ఇప్పుడు ఇది మీకు సర్వే నెంబర్ కానీ లేకపోతే పేరు కానీ రైతుది కానీ ఏమీ లేదు, నమూనా ఏమీ లేకుండా నువ్వు రైతు భరోసాని ఎలా నువ్వు రైతు పేరుతో జమ చేస్తావు. అందుకోసం 20వ తారీఖు నాడు నువ్వు జమ చేస్తావని చెప్పనేదే నమ్మకం తక్కువ. అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏమీ ఇన్ని ఎకరాల కట్ ఆఫ్ అయితే పెట్టలేదు. వాళ్ళు ఏమన్నారు, సాగు చేయని భూమికి ఇవ్వమని అన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లో బాబు ఇవ్వ సెలెక్ట్ చేస్తారు, వాటికి ఇవ్వరు, అంతే కదా. పెద్ద లెక్కలు ఏదో తేల్చాల్సిన అవసరం. రఘు గారు, సాగు చేయని భూములకు ఏమైనా ప్రత్యేక రికార్డు ఉందా? లేదు కదా. సాగు చేసిన భూములకు కూడా ప్రత్యేక రికార్డు లేదు కదా. లేనప్పుడు ఈ బైఫర్కేషన్ చేసి సాగు చేసిన భూములకే ఎలా వేయగలవు? పాయింట్ ఏమిటంటే ఇప్పుడు తాలూకాలో కానీ ఎంఆర్ఓల దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ రికార్డులు లేవు. ఆ రికార్డులు ఉంటే కూడా ఆ రికార్డులతో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా ట్యాక్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తుండొచ్చు అంటే నేను అనుకోవడం, ఇప్పుడు పోయినసారి రైతు బంధు ఇచ్చారు కదా పోయినసారి, సో ఆ మొత్తం లెక్కలు తీస్తారు. గ్రామాల వారీగా లోకల్గా ఉన్న ఆఫీసర్లు ఈ పలానా భూమిలో విస్తీర్ణం ఉందా లేదా సాగు చెక్ చేయమని అడుగుతారు. డేటా బయటకు వచ్చేస్తుంది, ఇక పలానా సర్వే నెంబర్లో లేదు అని, పలానా సర్వే నెంబర్లో వెంచర్ అయిపోయింది దానికి ఇవ్వద్దు అని. ఇప్పుడున్న పాస్ పుస్తకాల ప్రకారం అయితే బ్యాంకులో వేయడం తేలిక. ఆ పాస్ పుస్తకాలలో సాగు చేయని వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి అని చెప్పనేది ఒక ఆరోపణ ఉంది. ఉన్నది, డౌట్ అది దాన్ని కరెక్షన్ చేయడానికి తహసీల్దార్లు కానీ రెవెన్యూ ఆఫీసర్లు కానీ వాళ్ళు కనీసం ఒక 10 రోజులు వారం రోజులు సర్వే చేస్తే తప్ప సాగు చేయని భూములను విడగొట్టడం సాధ్యం కాదు. ఒక్క రోజులో అయ్యే పని కాదు. అంటే మీరు అంటున్నది ఏంటి, 26th నాడు చేయడం అంత ఈజీ కాదని అంటున్నారు. ఇంకా సమయం పడుతుంది అంట. ఇంకా సమయం పడుతుంది. అదొకటి. ఇంకొకటి, ఇప్పుడు మీరు నాకు ఇచ్చిన లెక్కలో 0 నుంచి 1 ఎకరం ఎంతమంది, 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, 5 ఎకరాల వరకు ఉన్న వాళ్ళు ఎంతమంది, 5 నుంచి 10, 10 కన్నా ఎక్కువ. అంటే ఇట్లా 10 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు 1,00,000 మంది రైతులు ఉన్నట్టున్నారు. దాదాపు ఇది 1.77% లెక్కలు. విస్తీర్ణం ఎంత? 15 లక్షల ఎకరాలు. ఎవరు 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళు. ఇట్లా వీళ్ళకి ఎంత పోతుందో 609 కోట్లు ఏమో పోతున్నట్టు. సో మొత్తం ఎంత? మొత్తం రైతులు 57,24,115 మంది, 100%. అప్పుడు ఇచ్చినప్పుడు ఎప్పుడు ఇది కేసీఆర్ హయాంలో లెక్క. ఇది ఇందులో ఇంకో 10 లక్షలు పెరిగినాయి, 67 లక్షలు అయి ఉంటుంది. 67 లక్షలు. నా పాయింట్ ఏంటంటే సార్, కట్ ఆఫ్ ఏం లేదు ఇందులో. ఇది కరెక్టేనా? అంటే అందరికీ ఇవ్వడం కరెక్టేనా? ముందు ఒకటి ఏంటంటే వాళ్ళు 5 ఎకరాలు, 7.5 ఎకరాలు, 10 ఎకరాలు అని చెప్పని రెవెన్యూ మినిస్టర్ 4-5 సందర్భాలలో చెప్పాడు. మీరు చెప్పండి అని ప్రతి తాలూకాలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో సమాచారం సేకరించారు. తీరా మొన్న శాసనసభలో చెప్పింది ఏంటంటే సాగు చేసే వాళ్ళందరికీ ఇస్తామని చెప్పారు అన్నారు.
ఈ పరిమితి లేకుండా ఆ సాగు చేసేవాళ్ళు సాగు చెయ్యని వాళ్ళు అనేది ఆ బైఫర్కేషన్ కనుక జరిగితే అప్పుడు సాగు చేసే భూమి ఎంత అనేది తెలుస్తుంది. అది బాగానే ఉంది సార్. కట్ ఆఫ్ పెట్టడం వల్ల ఇబ్బంది ఏంది? ఇప్పుడు మీకు ఒక 30 ఎకరాలు ఉంది, మీకు 10 ఎకరాల వరకే ఇస్తాం ఎంతున్నా అనే కట్ ఆఫ్ అయినా కనీసం పెట్టొచ్చు కదా. అట్లా పెట్టకుండా ఏం చేశారంటే సాగు భూమి అని చెప్పి అంతే ఇక ఎవరు ఇప్పుడు నీకు 30 ఎకరాలు ఉంది అనుకోండి, మీకు నీకు 30 ఎకరాలకు ఇవ్వాల్సింది అంతే అంతే. అది సాగు అయినట్టు కనుక ఒకవేళ రికార్డు ఉంటే నాకు ఆ డబ్బులు వచ్చేస్తాయి. సాగు కాకుండా వస్తాయి, సాగు కాకుండా వస్తాయి. ఎందుకంటే రెవెన్యూ రికార్డుల్లో సాగు రాయించుకోవడం పెద్ద పనేం కాదు. ఇప్పుడు భూమి అంటూ ఉంటే ఆటోమేటిక్గా సాగులో రాస్తారు అంతే. పట్టేదారి పేరు ఇప్పుడు రఘు గారికి 2 ఎకరాలు పట్టా ఉంది, మీరు దున్నకుండా మీరు హైదరాబాద్లో ఉన్నా మీ పేరు మీద సాగు రాసేస్తారు. ఆ సాగు రాసేస్తే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. అందుకోసం సాగు భూమిని సాగేతర భూమిని విడగొట్టడం అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని. నేను అనుకోవడం ఏంటంటే ఏవో కొన్నిటికి చేస్తుండొచ్చు, ఓపెన్గా రియల్ ఎస్టేట్ వెంచర్లు కనబడే సర్వే నెంబర్లు ఏమైనా తీస్తుండొచ్చు అక్కడోటి. అంటే మించి ఏం చేయగలుగుతారు? మన రిజిస్ట్రేషన్లో కూడా ఈ సాగేతర సాగు అనేది లేదు. నాలా యాక్ట్ అని ఒకటి ఉంది, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ యాక్ట్ అని చెప్పని ఒకటి ఉంది. అది నాలా కింద ఎవడన్నా డబ్బులు కట్టి వాళ్ళు మార్చుకుంటే తప్ప ఆ లెక్క ఒకటి బయటకు వస్తాయి. లేకపోతే ఉత్తగానే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనుకోండి, రియల్ ఎస్టేట్ పేరు కోసం మీ మనసులో పెట్టుకొని చేసుకున్నారు, బీడుగా పెట్టారు, అది సాగు కిందనే లెక్క వస్తుంది. అందువల్ల ఏమిటంటే ల్యాండ్ క్వశ్చన్కు సంబంధించి ఈ ఏడాది పాటు ప్రభుత్వం వృధా చేసింది టైం. ఏమిటంటే వాళ్ళు ఇప్పటికే గ్రామ స్థాయిలో సర్వే చేయాల్సింది, అదంతా 10 రోజులు సర్వే చేసి మంత్రులంతా సబ్ కమిటీ అని జిల్లాలు తిరిగారు కదా, అది చేసి ఆ తర్వాత ఏమిటంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం సాగుదారులందరినీ కనుక చేస్తే ఈ పాటికి అయిపోయేది. నాకు ఇంకోటి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు సబ్ కమిటీ 10 జిల్లాలు తిరగడానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఇప్పుడు ఏం తెలిసినట్టు మరి చివరికి ఏమీ లేదు, ఎందుకంటే అంటున్నారు వాళ్ళు సంతృప్తి పరిచారు. కానీ ఒకటే ఏంటంటే అసలు వాళ్ళు ఒక మాట కూడా చెప్పారు, మాకు వానాకాలం ఇవ్వడానికి బడ్జెట్లో డబ్బు పర్మిట్ చేయడం లేదు. కానీ అంతకుముందు 7,500 కోట్లు ఇచ్చారు. ఏది టీఆర్ఎస్ పీరియడ్లో లాస్ట్ ఇది 2023-24 యాసకి 24 వానకాలం ఎందుకు ఇవ్వలేదు అని చెప్పంటే మేము ఇవన్నీ సరి చేసిస్తాం అని చెప్పని 7,500 కోట్లు ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ 7,500 కోట్లు ఇవ్వాల్సింది. ఇప్పుడు 7,500 కోట్లకు బదులు ఏం చేస్తే ఇప్పుడు 6,000 రూపాయలే ఇస్తామని చెప్పి అన్నారు. అంటే దాన్ని వీలైనంత వరకు తగ్గించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందుకోసం ఏంటంటే ఇప్పుడు ఈ 26వ తారీఖు ఇది గ్యారంటీగా వాళ్ళ ఖాతాలలో ఈ డబ్బులు పడతాయి అనేటటువంటి నమ్మకం లేదు. ఎందుకు లేదంటే సాగుదారులు అంటున్నాం, సాగుదారులు అని ముఖ్యమంత్రి గారు ఏ పదవి అయితే అన్నాడో, రెవెన్యూ మినిస్టర్ ఏదైతే అన్నాడో అది అమలు కావాలంటే ముందు రికార్డులు తయారు చేయాలి. రికార్డులు తయారు చేసి ఆ తర్వాత బ్యాంకులో కౌలు రైతు సార్, కౌలు రైతు గురించి ఊసేలేదు, కౌలు గురించి మేము పట్టించుకోమని చెప్పన్నారు. సాగు రాస్తాం అన్నారు. సాగు రాయడం వల్ల ఏమిటంటే ఎల్ఈసి కార్డ్స్ అన్నీ వస్తాయి, లోన్ ఎలిజిబిలిటీ కార్డులని ఇస్తారు బ్యాంకర్లు కౌలు వాళ్ళకి ఇస్తే దానివల్ల లాభం ఏంటంటే క్రాప్ లోన్ వస్తుంది, పంటల బీమా వస్తుంది, పంటల పరిహారం వస్తుంది, తర్వాత ప్రభుత్వ పథకాలు వస్తాయి. ఈ 4 వల్ల భూ యజమానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే క్రాప్ లోన్ అనేది పంటలను తాకట్టు పెట్టుకొని ఇచ్చేది. దీర్ఘకాలిక అప్పులు అంటే బోర్లు గీర్లు వేసేదో భూమిని తాకట్టు పెట్టుకొని యజమాని. అందువల్ల ఏంటంటే క్రాప్ లోన్ విషయంలో భూ యజమానికి ఎలాంటి ఇప్పుడు కౌలు రైతుల గురించిన మాట ఎత్తలేరు లేదు, కౌలు రైతుల గురించిన మాట లేదు. స్పష్టంగా చెప్పారు. అసలు తుమ్మల నాగేశ్వరరావు 4-5 సందర్భాలలో అన్నాడు, కౌలుకు ఎట్లా రాసిస్తారండి, కౌలుకు ఎట్లా అంగీకరిస్తారు, మేనిఫెస్టోలో పెట్టి భూమి పోతుంది కదా అని చెప్పన్నాడు. కానీ ఒకటి, గత 2004-14లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హయాంలో కాంగ్రెస్లో వాళ్ళకు చట్టం తెచ్చారు, 2011 కౌలుదారి చట్టం. అవును,
అది ఇప్పుడు అమల్లో ఉంది. దాని ప్రకారం ఏంటంటే గ్రామ సభలు జరిపి గ్రామ సభలలో ఎవరైతే కౌలు చేస్తున్నారో వాళ్ళను నమోదు చేయాలి. గ్రామ సభలో ఎవరు అబద్ధం చెప్పడం. అందువల్ల ఏంటంటే వాడు కౌలు చేసే పేరు రాస్తే భూ యజమానికి నష్టం జరగదు. నేను ఒకటి ఛాలెంజ్ చేస్తాను. 1907లో నైజాం కాలంలో ఈ కౌలు చట్టం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడన్నా కౌలుదారు ఈ భూమి నాది అని చెప్పని తగాదా పెట్టింది ఒకటి చెప్పమానండి. ఎక్కడైనా ఉంటే భూ యజమాని కౌలుదారు దగ్గర డబ్బులు తీసుకొని అమ్ముతారని అమ్మకపోవడం అలాంటి లిటిగేషన్ తప్ప ఎక్కడా కూడా ఇప్పుడు కిరాయికి ఉన్నవాళ్ళు ఇల్లు నాదని చెప్పారు ఎవడంటాడు. ఏదైనా లిటిగేషన్ ఉన్నవాడు అనుకుంటాడు. కాబట్టి అసలు మన రాష్ట్రంలో ఇంకా నీతి నిజాయితీ మర్యాద ఇవి ఉన్నాయి. అందువల్ల ఎవడు ఏ కౌలుదారు కూడా భూ యజమాని భూమి ఇది నాది అని చెప్పారు. నువ్వు ఎప్పుడు వెళ్ళకూడదు అప్పుడు వెళ్ళిపోతున్నారు. నువ్వు అమ్ముకుంటున్నావు. వ్యవసాయేతర పనులకు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు వ్యవసాయ కూలీలకి 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు. మరి ఆ లెక్క ఎట్లా తీస్తారు? అది కూడా ఉపాధి హామీ కూలీల జాబితా తీస్తాం దాని ప్రకారం అని అంటున్నారు. ఉపాధి హామీల లెక్క ప్రకారం కనుక తీస్తే మన దగ్గర ఉన్నటువంటి జాబ్ కార్డ్స్ ఒక ఇంట్లో 2-3 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇంట్లో ఒకటికే ఇవ్వాలి. కాబట్టి జాబ్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు వ్యవసాయ కార్మికులు. ఇప్పుడు 30 లక్షల మంది ఉంటారు. ఓకే. కానీ జాబ్ కార్డు అంతా 15 లక్షల మందికి ఉంది. నువ్వు ఎవరికి ఇస్తావు 12,000 రూపాయలు? అందుకోసం ఏమిటంటే దానికి కూడా వ్యవసాయ అగ్రికల్చర్ లేబర్ సెక్షన్ ద్వారా రికార్డు తయారు చేసి వాళ్ళ అకౌంట్ని ట్యాగ్ చేసి కేవైసీ చేసి డబ్బులు వేయాలి. ఉత్తగానే మేము వాళ్ళకి 12,000 ఇచ్చేస్తాం అని చెప్తూ ఉన్నారు. కానీ దానికి తగినటువంటి గ్రౌండ్ ప్రిపరేషన్ లేదు. ఇప్పుడు ఒకవేళ మీరు ఏ 1,00,000 మందికో 2,00,000 మందికో లేకపోతే జాబ్ కార్డు ఉన్న వాళ్ళకో కనుక ఇస్తే జాబ్ కార్డు లేకుండా ఉన్నటువంటి వాస్తవ వ్యవసాయ కార్మికులు ఉన్నారు. ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? అందువల్ల ఏమిటంటే రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉండి జాబ్ కార్డు ఉన్న వాళ్ళకే కనుక ఇస్తే వాళ్ళు చాలా మైనర్ సంఖ్యలో ఉంటారు. అది దానికి కూడా మీరు గ్రామ స్థాయిలో లెక్కలు రాయాలి, లిస్టు తయారు చేయాలి. గ్రామ స్థాయిలో లిస్టు తయారు చేయకుండా ఎట్లా బ్యాంకులో వేస్తావు డబ్బులు? ఇప్పుడు గుంట భూమినైనా రైతు లెక్కనే చూస్తారు కదా, మరి వాళ్ళకు ఇబ్బందే కదా. ఇప్పుడు గుంట భూమి ఉన్న ఆయన కూలి కింద రాడు కదా మళ్ళీ ఇలా లెక్కల గవర్నమెంట్ లెక్కల. అందువల్ల మళ్ళీ మోసం అవుతుంది. కానీ లెక్కలో ఏముందంటే కుటుంబానికి వచ్చే ఆదాయంలో వ్యవసాయం మీద ఎక్కువ ఆదాయం వస్తుందా, కూలీ మీద వ్యవసాయ ఆదాయం ఎక్కువ వస్తుందా చూసి కూలీ మీద ఎక్కువ ఆదాయం వస్తే కూలీ అతనికి ఒకవేళ ఎకరం 1 ఎకరం భూమి ఉన్నప్పటికీ కూడా ఓకే తనకు వచ్చే ఆదాయంలో 60% ఆదాయం కనుక దేని మీద వస్తే ఆ వృత్తి అతనికి అంటగట్టాలి. ఆ విధంగా కనుక చూస్తే ఇప్పుడు వ్యవసాయ కార్మికులు ఉన్నారు, 1 ఎకరం 1/2 ఎకరం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ కూలీదే ప్రధానమైనటువంటి ఆధారం కాబట్టి వాళ్ళంతా కూలీల కిందనే లెక్క. ఓకే. అంతే తప్ప అస్సలు భూమి లేకుండా ఉండాలంటే తెలంగాణలో గుంట అరగుంట లేని వాళ్ళు లేరు. ఎక్కడో కొంత భూమి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఏమిటంటే 17% టోటల్గా భూమి లేకుండా ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ చేసిన సర్వే ప్రకారం ఆ లెక్కలన్నీ మన దగ్గర ఉన్నాయి. అందుకోసం 17%. కాబట్టి నువ్వు 17%కే ఇస్తావా? వ్యవసాయ కార్మికులు 31 లక్షల మంది ఉన్నారు. 31 లక్షల మందికి ఇవ్వాలి 12,000 రూపాయలు చొప్పున. ఒక్క విషయం చాలామంది చెప్పేది ఏమిటంటే మేమే ఇస్తున్నాం అని చెప్పని కేసీఆర్ కాంచి అంటున్నారు. కాలియా అనే పేరుతో ఒరిస్సా గవర్నమెంట్ 7-8 ఏళ్ల కిందట 10 ఏళ్ల కిందటే ఇచ్చింది. ఈ కేసీఆర్ కన్నా ముందు 5-6 ఏళ్ల కిందటే కాలియా పేరుతో 12,500 రూపాయలు మాఫీ ఇచ్చారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇచ్చింది. అందువల్ల ఏమిటంటే ఈ నగదు బదిలీ అనేది మనం స్టార్ట్ చేసింది కాదు. అదేందుకంటే మనం చెప్పుకుంటున్నాం ఎవరు ఇవ్వడం లేదు, మేమే ఇస్తున్నాం. ఇప్పుడు రుణమాఫీ గురించి కూడా మా గవర్నమెంట్ ఎంత అయింది సార్ రుణమాఫీ? ఇప్పుడు చాలా మంది ఇప్పటికి నన్ను అడుగుతుంటారు మాకు కాలేదు అని. ఎవరికి కాలేదు, ఎందుకు కాలేదు? 25 లక్షల మందికి
21,000 కోట్లు మాఫీ అయింది. ఉమ్. కానీ వాస్తవానికి 41 లక్షల మందికి 31 లక్షల కోట్లు మాఫీ చేయాలి. అంటే ఇంకా 6,000 కోట్లు మాఫీ చేయాలి. ఉమ్. ఇంకా 6,000 కోట్లు అంటే వాళ్ళు అర్హులైనా కాలేదా ఎట్లా? అర్హులయ్యారు. వాళ్ళు 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు కట్టారు, ఉమ్. ఆ అకౌంట్స్ పంపారు, ఉమ్. వాటి గవర్నమెంట్ ఆమోదించి డబ్బులు విడుదల చేయడమే. అసలు దానికి ఇంకేం ప్రాబ్లం లేదు. ఓకే. అందువల్ల ఏమిటంటే ఆ 6,000 కోట్లు విడుదల చేస్తే అప్పుడు ఫ్రూట్ఫుల్గా అవుతుంది. ఓకే. చేస్తామంటున్నారా మీరు మాట్లాడినప్పుడు? లేదు, ఇది పక్కన చేస్తామని చెప్పారు. ఇప్పటికీ అంటున్నారు. ఉమ్. ఇప్పటికీ రెవెన్యూ మినిస్టర్ చెప్పేది ఏమిటంటే మేము మిగతా బాకీని పూర్తి చేస్తాం అంటున్నారు. ఉమ్. అందుకోసం ఏంటంటే ఒక విషయం, మొన్న మన్మోహన్ సింగ్ చనిపోయినప్పుడు ఏమన్నారు? ఫస్ట్ భారతదేశంలో 72,000 కోట్లు అప్పులు రద్దు చేసింది మన్మోహన్ సింగ్. ఉమ్. అందులో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 11,000 కోట్లు రద్దు చేశారు ఆ రోజుల్లో. అంటే రూపాయి విలువ ఇప్పుడు 88 రూపాయలు ఉంది డాలర్కు, అప్పుడు 60 రూపాయలే. అందువల్ల ఏంటంటే అప్పుడు 11,000 కోట్లు రద్దు చేశారు. అందుకోసం మేమే చేసామని చెప్పి చాలామంది జబ్బలు తెచ్చుకుంటారు. మొట్టమొదటి చేసేది మన్మోహన్ సింగ్. అంతకన్నా ముందు కూడా దామోదరం సంజయ్ చేశాడు, ఒక 50 కోట్లు వడ్డీ మాఫీ చేశాడు. అంటే చాలామంది చాలా సందర్భాలలో ఈ అప్పులు మాఫీ చేయడం అనేది జరుగుతూ వస్తున్నది. అందుకోసం ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పాడో వెంటనే ఆ 6,000 కోట్లు విడుదల చేసి వాళ్ళకు మాఫీ చేయాలి. ఒకటి, వ్యవసాయ కార్మికుల యొక్క జాబితా తయారు చేసి 31 లక్షల మందికి 12,000 రూపాయలు ఇవ్వాలి కుటుంబానికి, కూలీలకు. అయితే 12,000 అంటే ఇది ఏడాదికి 12,000 అంటే నెలకు 1,000 రూపాయలు. వాళ్ళు నెలకు 1,000తో బతకలేరు కదా, నెలకు 1,000 సపోర్ట్గా ఉంటుంది. మూడో విషయం ఏంటంటే రైతు భరోసా, రైతు బంధు. మీరు 7,500 అన్నారు, 7,500 ఇవ్వాల్సిందే. ఈ 6,000కు తగ్గించడం అనేది న్యాయం కాదు. ఒకటి, సాగు రైతులకు ఇవ్వాలి. ఎవరైతే సాగు చేస్తున్నారో రికార్డులు మీరు వెంటనే తయారు చేసి ఆ రికార్డుల ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. ఈ 3 పనులు చేయాలి. దీంతో పాటు ఏంటంటే రైతు బీమా ఒకటి ఉంది. రైతు చనిపోతే ఇచ్చే 5 లక్షలు రైతు బీమా. ఇదేమో పంట బీమా. రైతు బీమా 18 నుంచి 59 సంవత్సరాల వయసు గల వాళ్ళకి ఇస్తున్నారు. ఈ రోజుల్లో వాళ్ళ వయసు పెరిగింది కాబట్టి కనీసం 65, 18 నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్న రైతులకు ఈ రైతు బీమాను వర్తింపజేయాలి. తర్వాత పంటల బీమా కూడా ఏమిటంటే మేము అందులో చేరాం, ప్రధాని ఫసల్ బీమాలో చేరామని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ప్రీమియం కట్టకుండా పెండింగ్ ఉన్నాయి కదా సార్. 2018లో బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు వానాకాలం 5 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయి ఈ వానాకాలం. ఓకే. కాంగ్రెస్ పీరియడ్లోనే. దీని పరిహారం ఎట్లా రావాలి? 5 లక్షల ఎకరాలలో దెబ్బతిన్నదా? 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి ఈ వానాకాలం. అందువల్ల ఏమిటంటే జనరల్గా వానాకాలం తుఫాన్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. తుఫాన్లే కాకుండా జబ్బులు వస్తూ ఉంటాయి. వరి, పత్తి, పప్పు ధాన్యాలు, ముతక ధాన్యాలు ఇవన్నీ దెబ్బతిన్నాయి. ఒకరొకరు 2 సార్లు 3 సార్లు వేశారు. అందువల్ల ఏమిటంటే ఈ నష్టపోయిన 5 లక్షలకి ఏమన్నారు? మేము ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తామన్నారు. అది ఎంత ఇచ్చారు? 48 కోట్లు ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే 4,80,000 ఎకరాలకు అని చెప్పని అన్నారు. అందువల్ల ఏమిటంటే 10,000 రూపాయలు కాదు, అసలుగా 15th ఫైనాన్స్ కమిషను అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటిది ఎంత 410 కోట్లు ఇచ్చింది మనకు. మొత్తం భారతదేశానికి 5,500 కోట్లు ఇస్తే మోడీ మొన్న ఒక 15 రోజుల కిందట 5,500 కోట్లు ఇస్తే తెలంగాణకి ఇచ్చింది 418 కోట్లు. అవి కూడా రైతులకు ఇవ్వాల. ఆ 418 కోట్లు గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, రోడ్లకు, వీటి సంస్థలకు ఇచ్చారు. అందువల్ల ఏమిటంటే ఈ పంటల బీమా, బీమా, రైతు భరోసా, అలాగే ప్రభుత్వం చెప్పిన 10 పంటలకు బోనస్ ఇప్పుడు ఇస్తున్నారు కదా సార్. సన్నాలకు బోనస్ వచ్చిందా? కాదు, వాళ్ళు మొక్కజొన్నలు చెప్పినారు కదా. అసలు దీనికన్నా అమలైందా? వస్తుందా? ఇప్పుడు ఆపారు.
అంటే ఎంత వచ్చింది, ఎంత ఆపిరు సార్? 1000 కోట్లు విడుదల చేశారు. అసలు మొత్తం 2500 కోట్లు ఇవ్వాలి. 1000 కోట్లు విడుదల చేశారు, ఆపారు. కాబట్టి 2500 కోట్లు ఇస్తే అందరికి దాదాపు ముడుతుంది. ఎందుకు ఆపిరటనా మరి? బడ్జెట్ లేక ఆపినట్టునే అనుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ సన్నాలకు ఏదైతుందో ఈ విడుదల చేయాలి. ఒకటి, ఇప్పుడు మార్కెట్కి వచ్చినటువంటి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి. అదే ఇంపార్టెంట్. అది 10 రోజులు, వారం రోజులు పెండింగ్ ఉంటుంది. అకాల వర్షాలు పడితే మళ్ళీ రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ సమస్యలను పరిష్కరించడానికి అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలి, లేకపోతే వాళ్ళు దీన్ని అమలు చేయడం అన్నా చేయాలి. ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ భూభారతి చూసిరా సార్ మీరు? మొత్తం అంతా చదివిరా? గవర్నర్ కూడా సంతకం పెట్టాడు. ఇప్పుడు ధరణికి దీనికి ఏం తేడా ఉంది సార్? నిర్దిష్టంగా మనం ఏం చెప్పగలుగుతాం? అంటే ఏమైనా చేంజెస్ ఉండి ఇది ఉపయోగపడబోతున్నది, బాగా ఏ ఇబ్బంది లేదు, రక్షణగా ఉన్నదని మనం అనుకోవచ్చా? ఒక్కటేదంటే 4 సెక్షన్లలో దీన్ని మార్పు చేశారు. ఒకటి, ఫస్ట్ సెక్షన్ నెంబర్ 3లో, సెక్షన్ నెంబర్ 3 మీ దగ్గర ఉంది కదా, జాగీర్దారు రద్దు, ఇనాం రద్దు ప్రకారం ఆ భూములను ప్రభుత్వ భూములుగా గుర్తించాలి. అదేమిటంటే ఆ గవర్నమెంట్ ఆ ధరణిలో ఉందే ఇదే ఉందా? ఇది సేమ్ ఉంది. కాబట్టి ఏమిటంటే ఆ జాగీర్దారుల భూములు, జమీందారుల భూములు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రైతులు, పేదలు దున్నుతూ ఉన్నారు, వాళ్ళు సాగులో ఉన్నారు, వాళ్ళకు హక్కు కల్పించాలి. ఇప్పుడు ఈడ ఏం పెట్టాలా? సంవత్సరాల తరబడి సాగు చేస్తున్న వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పాలి. పట్టాలు ఇవ్వాలి, లేకపోతే సాగు హక్కు కల్పించాలి, కనీసం సాగు హక్కు కల్పించాలి అనేది ఉండాలి. అది లేదు. రెండవది సెక్షన్ 6. ఒక్క నిమిషం. సెక్షన్ 6లో సాదా బైనామాలు, ఇటుదిప్పు సాదా బైనామాలు 2/6/2014కి పూర్వం తెల్ల కాగితాలపై జరిగిన క్రయ విక్రయాలకు 12/10/2020 నుండి 10/11/2020 వరకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే భూములు రిజిస్ట్రీ చేయబడతాయి. ఇది సేమ్ ధరణిలో ఉంది, యాజ్ ఇట్ ఈజ్. మీరేమడుగుతున్నారు? ఏమేమంటున్నాం అంటే, ఇప్పుడు 2/6/2014 కేసీఆర్ వచ్చాడు. అవును. మీరు వచ్చింది 9/12/2023. అవును. కాబట్టి 9/12/2023 వరకు మీరు దీన్ని పొడిగించాలి. ఓకే. సెక్షన్ 10లో పాస్ పుస్తకాలు ఇవ్వడం, పట్టేదారుకు పాస్ పుస్తకం ఇవ్వాలి, అందులో భూమి తనఖాదారుని నమోదు చేయాలి, ఇది బ్యాంకులకు అవసరం. అంటే సాగుదారుడి పేరు పెట్టాలంటే అయితే ఇది అందులో ఉన్నది సేమే, ఏం మార్పు లేదు. ఓకే. అసలు కీలకమైనది ఏమిటంటే పాస్బుక్స్ యాక్ట్ 1971 సెక్షన్ 26ను కేసీఆర్ రద్దు చేశాడు. అంటే ఏమిటి ఆ సెక్షన్ 26 రద్దు చేయడం అంటే? సాగుదారు యొక్క కాలంను తొలగించడం. ఇప్పుడు వీళ్ళు దాన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేయాలి. వీళ్ళు ప్రెస్ మీట్లలో చెప్పారు కదా సార్, సాగుదారుడి కాలాన్ని కాలం పెడుతున్నారు, కానీ ఈ సెక్షన్లో పెట్టాలి. ఓకే. ఓరల్గా చెప్పారు, కానీ చట్టంలో లేదా? మొత్తం 23 సెక్షన్లలో ఎక్కడా కూడా కౌలుదారు పేరు కానీ సాగుదారు పేరు కానీ మేము నమోదు చేస్తామని చెప్పి బయట ఏం అట్లా మాట్లాడుతారు? ఓరల్గా చెప్తున్నారు, మేము 11 కాలంలో పెడతాం, మేము సాగుదారుల పేర్లు రాస్తామని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ తృప్తి కోసం. అది న్యాయం కాదు. కానీ ఒకటేంటంటే సెక్షన్ 26ను రీఇన్స్టేట్ చేస్తే ఇది ఎప్పుడు నైజాం కాలం నుంచి వస్తూ ఉంది. అందువల్ల ఏమిటంటే అసలు హక్కు అనేది ఒకటి కల్పించాలి. చట్టాలు ఉన్నాయి, 5-6 చట్టాలు ఉన్నాయి మనకు, కౌలుదారి చట్టాలు. ఒక్క చట్టం కూడా ఇంప్లిమెంట్ కావడం లేదు. ఇప్పుడు ఏమంటారు అంటే, ఇప్పుడు వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వగానే కాంగ్రెస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే బయట ఏం చర్చ నడుస్తుంది అంటే, ఇక చూసిరా మళ్ళా సాగుదారుడి కాలాన్ని తీసుకొస్తున్నారు. కేసీఆర్ వాళ్ళు కూడా అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు, కొన్ని పత్రికలు సాగుదారుడి కాలాన్ని తెస్తున్నారంటే ఇక మళ్ళా ఎవడు కౌలుకి అడిగా కేసీఆర్ను మోసే పత్రికలు కొన్ని ఉన్నాయి, మీడియా. వాళ్ళు ఏమిటంటే నెత్తినోరు బాదుకుంటున్నారు, అగో కౌలుదారులు వస్తాను, సాగుదారులు వస్తాను, కౌలుదారులు వస్తాను, సాగుదారులు వస్తాను. అసలు దిండి పెట్టేదే వాడరు. 30% భూమిని సాగు చేసేది వాళ్ళే, 30% భూమిని సాగు చేసేది వాళ్ళే. కాబట్టి కౌలుదారులు లేకుండా, వాస్తవ సాగుదారు లేకుండా, పాలిదారు లేకుండా వ్యవసాయాలు సాగవు. అవును. అసలు మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళకి కనుక లాభం చేయదలుచుకుంటే ఇవన్నీ తీసేయాలి.
రియల్ ఎస్టేట్ వాళ్ళకే డబ్బులు ఇచ్చి మనం ఏటా 20,000 కోట్లు మనకు రిజిస్ట్రేషన్ ఫీజు పెరగాలి అనుకుంటే ఇలాంటి మీ కౌలుదారులను వీళ్ళందరినీ తీసేయాలి, భూముల వ్యాపారం చేయాలి. అందుకోసం మీడియాలో కూడా కొంతమంది ఆలోచించాల్సింది ఏంటంటే అసలు వాస్తవంగా ఎవడైతే సాగు చేస్తున్నాడో ఎవరు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఇప్పుడు గత 10 ఏళ్లలో ఏటా 640 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో దాదాపు 450 మంది కౌలు రైతులే. ఆ లెక్క తెలివయా మీకు? నెక్స్ట్ ఇంకేమన్నా ఉందా? లాస్ట్ సెక్షన్ లాస్ట్ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న లైసెన్స్డ్ రైతుల చట్టం 2011 ప్రకారం కౌలు రైతులను గుర్తించే విధంగా ప్రస్తుత చట్టంలోని సెక్షన్ 10లో సవరణ తీసుకురావాలి. రద్దు చేసిన పాస్ పుస్తకాల చట్టం 1971లోని సెక్షన్ 26ను తిరిగి పునరుద్ధరించాలి. అది ఇప్పుడు చెప్పింది మీరు. తర్వాత నెక్స్ట్ది SC/ST ల్యాండ్ పర్చేజ్ ఏదో ఉంది, డ్రై ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, ఇందిరమ్మ, ఇది వేరేది కదా. కంపారిజన్ ఏది సార్? ఫస్ట్ అసైన్డ్ భూముల క్రయ విక్రయాలను రెగ్యులరైజ్ చేయడానికి గత TRS ప్రభుత్వం 2018లో సవరణ చేసింది. ఆ చట్ట సవరణ ప్రకారం 31/12/2017 నాటికి అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన అర్హులైన పేదవారికి పట్టాలు ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు అసైన్డ్ భూములు ఏంటంటే కొనడానికి అమ్మడానికి వీల్లేదు. POT యాక్ట్ ఉంది, 9/77 అనే యాక్ట్ ఉంది. కానీ 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పని ఒక సవరణ సూచన ఉంది. ఇప్పుడు చాలామంది ఏమిటంటే మనం మొత్తం అప్పటి నుంచి ఇప్పటి వరకు 22 లక్షల ఎకరాల భూమిని అసైన్ చేశారు. అసైన్ అంటే ప్రభుత్వ భూమే కాదు, సీలింగ్ భూమి కానీ ఏది గవర్నమెంట్ ఏది ఇచ్చినా అసైన్డే. ఆ 22 లక్షలలో 3 లక్షల ఎకరాల భూమిని అమ్మేసుకున్నారు. 82,000 మంది కొన్నారు. ఓకే, ఆ కొన్నోళ్ళలో పేదోళ్ళు ఉన్నారు. అంటే పేదోడు అంటే ఏమిటి? 5 ఎకరాల మెట్ట కానీ 2.5 ఎకరాల మాగాని కానీ లోపు ఉంటే ఈ భూమితో కలిసి కొన్న భూమితో కలిసి 5 ఎకరాల మెట్ట 2.5 ఎకరాల మాగానికి లోపు ఉంటే అతనికి పట్టా ఇవ్వవచ్చు అని చెప్పని 2017లో డిసెంబర్ 31న ఒక చట్టం చేశారు కేసీఆర్. ఓకే, కానీ అది అమలు చేయాలి. ఇప్పటికి ఉంది, అది అమల్లో ఉంది. అందువల్ల ఏమిటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా కూడా ఏంటంటే అసైన్ భూములు కొనుగోలు చేసిన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించకుండా చేయాలి. ఎవరైనా ధనవంతులు కనుక కొనుగోలు చేస్తే అది తీసి మళ్ళీ పేదవాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ ఓకేనా సార్? మిగతావి ఇప్పుడు ఏమైనా సమస్య వస్తే త్వరగా పరిష్కరించాలి. ఇప్పుడు ఎందుకంటే ధరణిలు ఎట్లయిపోయిందంటే జస్ట్ ఉపయోగకరమైన డేటా కరెక్షన్ పేరుతోటి కూడా భూములు కబ్జాలు చేసి పడేసారు. ఈ చట్టంలో చాలా ఉపయోగకరమైన అంశం ఏమిటంటే MRO, RDO, కలెక్టరు రెవెన్యూ వ్యవస్థలను గతంలో రద్దు చేస్తే ఇప్పుడు పునరుద్ధరించారు. ఇప్పుడు ఏ సమస్య అయినా తహసీల్దార్ చేయవచ్చు. అతను కనుక తప్పు చేస్తే 60 రోజుల్లో RDOకు అప్పీల్ చేయాలి. ఆయన తప్పు చేస్తే 60 రోజుల్లో కలెక్టర్కి అప్పీల్ చేయాలి. ఆయన తప్పు చేస్తే ట్రిబ్యునల్ ఒకటి ఏర్పాటు చేసి 30 రోజుల్లో ట్రిబ్యునల్కి అపాయింట్ చేయాలి. ఇది చాలా గొప్ప విషయం. ఓకే, ఎందుకంటే లోకల్గా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇందులో ఇది ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. ఒకటి. రెండవది రికార్డులు తయారు చేస్తామన్నారు గ్రామ స్థాయిలో. సాగు భూమికి సాగేతర భూమికి రికార్డులు తయారు చేస్తామన్నారు. అదొకటి గొప్ప విషయం. మూడవది ఏమిటంటే వారసత్వానికి ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఉండేది. ఇప్పుడు వారసత్వానికి రిజిస్ట్రేషన్ కాదు. ఇప్పుడు ఫైసల్నామా రాసిస్తే బాగా కాగితం రాసిస్తే అన్నదమ్ముల పేరు మీద మార్చేస్తారు. అందువల్ల ఏమిటంటే ఇందులో ఒక 7-8 అంశాలు చాలా కీలకమైనటువంటివి, ప్రయోజనకరమైనటువంటివి ఉన్నాయి ధరణి కన్నా. ఓకే, అందువల్ల ఏమిటంటే ధరణికి దీనికి అట్లా ఒక 3-4 విషయాలు తప్ప మిగతా అన్ని విషయాలలో ఇది చాలా బెటర్గా ఉంది. ఆ కమిషన్ చాలా జాగ్రత్తగానే పనిచేసింది. అయితే ఆ కమిషన్కు ఉన్న పరిమితులు ఏమిటంటే కౌలుదారులను గుర్తించడం అనేది అది ఒక రాజ్యాంగపరమైనటువంటి అంశం.
ఇప్పుడు భూములు ఇష్టం వచ్చినట్టు ఎక్కించుకున్నారు కదా, మరి అది ఇప్పుడు ఇట్లా పాజిబుల్ అవుతుందా సార్ అట్లా? అయితే ఈ ఈ ఇప్పుడు రైతులకే తెలియదు నా భూమి పోయిందని ఈ చట్టంలో భూమి మీదకి వచ్చేదాకా. ఈ చట్టంలో ఏం చెప్పారంటే ఎవరికైతే భూమి ఉంటుందో అతనికి డ్రోన్ మీద మేము సర్వే చేసి మ్యాప్ తీస్తామన్నారు. అలా కనుక తీస్తే ఈ అన్ని బయటపడిపోతాయి. ఓకే, పాత దొంగ కేసులు అన్ని కూడా బట్టబయలైతాయి. అందుకోసం సర్వే అనేది అత్యంత కీలకమైనటువంటిది. సర్వే కనుక ఈ ప్రభుత్వం చేయగలిగితే సమస్యలు పరిష్కారం. ఇప్పుడు ఈ ఒక రెవెన్యూ ఆఫీసర్ని గ్రామాల్లో ఒక్కొక్క రెవెన్యూ ఆఫీసర్ని పెడతామని అంటున్నారు. ఇది కరెక్టేనా సార్? కరెక్టే. ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఒక రెవెన్యూ ఆఫీస్, ఒక విఏఓ, ఒక విఆర్ఓ ఇద్దరు ఉండేవాళ్ళు. విఆర్ఓ అంటే ఒక ఆఫీసరు, విఆర్ఏ అంటే ఒక అసిస్టెంట్, షేక్ చింది, నీరెడి ఇట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి ఈ రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించేవాళ్ళు. వాళ్ళ నుంచి కాకపోతే తహసీల్దార్కు చెప్పడం, తహసీల్దార్ కాకపోతే ఆర్డీఓ కలెక్టర్ అలా ఉంటుంది. కాబట్టి లోకల్గా ఉన్నటువంటి దాన్ని ఉంచాలి. ఇప్పుడు 1985లో ఎన్టీ రామారావు పటేల్ పటవారీ వ్యవస్థ రద్దు చేశాడు తప్ప ఆల్టర్నేటివ్ ఏం తేలా. ఓకే, అందువల్ల ఈ అప్పటి నుంచి క్రమంగా ఈ రికార్డులన్నీ తలకిందలవుతూ వచ్చినాయి. ఇప్పుడు భూస్వాములు కాస్త తెలియగలిగినటువంటి వాళ్ళు, పాలక వర్గాలకు చెందిన వాళ్ళు భూలన్నింటినీ ఆక్రమించేసుకున్నారు, దొంగ పేర్లతో రాసుకున్నారు. అందువల్ల ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం ఏంటంటే ఆ విఆర్ఓలను విఏఓలను పెట్టి గ్రామ స్థాయిలో రెవెన్యూ రికార్డు కనుక రాయించి, ఇంకో మాట కూడా చెప్పారు, డిజిటలైజేషన్ అయినప్పటికి కూడా మేము ఒక కాపీ తీసి పెడతాం అంటున్నారు. అది చాలా ఉపయోగం. ఎందుకంటే డిజిటల్లో కనుక దెబ్బతిన్నా ఈ తీసిన కాపీ ఉంటుంది గత సంవత్సరం. అందుకోసం గత సంవత్సరం కాపీలన్నీ కూడా ఇప్పుడు సరే ఇవన్నీ ఒక ఎత్తు సార్. ఇప్పుడు మేము గ్రౌండ్లో తిరుగుతున్నాం, మీకు కూడా తెలుసు ఎన్ని భూములు తెలంగాణలో గవర్నమెంట్ భూములు కబ్జాలైనాయి, లక్షల ఎకరాల ఎస్సీ ఎస్టీ బీసీల భూములు పోయినాయి. ఇప్పుడు ఏం భూభారతి తెచ్చినా ఉన్న భూములకే రక్షణ ఉంటుంది, మరి పోయిన భూములు ఏవి? ఇప్పుడు ఉన్న భూములు ఎవరి దగ్గర ఉన్నాయి? మొత్తం వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. లీడర్లో లేకపోతే వాళ్ళ బినామీలో వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అంటే ఈ కొత్తగా తెచ్చిన చట్టము కబ్జాలు చేసినోడికి రక్షణగా ఉంటుంది తప్ప పోయిన భూములు తీసుకొచ్చి వాళ్ళకి రక్షణగా ఉండాలి కదా. మరి అదేం ఎక్కడ లేదు. ఎంత భూమి సేకరించిన ఏంటంటే అప్పీల్ అని ఒక సెక్షన్ ఉంది. ఓకే, 18 అనుకుంటా. అప్పీల 15 తహసీల్దార్ చేసిన రికార్డు పైన అభ్యంతరాలను 60 రోజుల్లో ఆర్డీఓకు, అదేనా ఆర్డీఓ పైన అప్పీల్కు 60 రోజులు, కలెక్టర్ పైన సీసీఎల్ఏకు 30 రోజుల్లో అప్పీల్ చేయాలి. ఇక్కడ కూడా న్యాయం రాకపోతే 30 రోజుల్లో ట్రిబ్యునల్కి వెళ్ళాలి. కాబట్టి ఈ అప్పీల్ అనేటటువంటి సెక్షన్ కింద ఏమిటంటే ఎవరిదైతే ఎంక్రోచ్మెంట్ జరిగిందో వాళ్ళు అప్పీల్ చేయాలి. చేసి వెంటనే విచారణ, పాతగా అంటే బిఫోర్ అయిన వాళ్ళు కూడా అప్పీల్ చేసుకొని వాళ్ళ న్యాయం పొందడం కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఉన్న స్థితిని ఆక్రమించారు. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఆక్రమించినటువంటి వాటిని మనం అప్పీల్ చేయకుండా భూమి వాళ్ళతో గవర్నమెంట్ ఇవ్వదు. కాబట్టి మనం ఇప్పుడు ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్నారు 70,000 మంది మా భూములు తీసుకున్నారని. అవన్నీ కూడా సర్వే చేసి చేయాలి. ఇంతకుముందు మార్చి 1 నుంచి 20 వరకు వాళ్ళు సర్వే ఎంక్వైరీ చేశారు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు. వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. అందువల్ల ఏమిటంటే ఏదైనా ఒక అప్పీల్ వస్తే మా భూమి పోయింది అని వెంటనే ఏంటంటే దాన్ని 1 నెల లోపల చేస్తామని చెప్పని ఇందులో హామీ ఇచ్చారు. రేపు రూల్స్ రూపొందించేటప్పుడు కూడా ఏమిటంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. రేపు గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత రూల్స్ రూపొందించడం అనేది అత్యంత కీలకం. ఎందుకంటే చట్టం కీలకం, రూల్స్ కీలకం. ఆ రూల్స్తో పాటు జీవోలు రావాలి. అవి కనుక వస్తే ఈ ఆక్రమించబడిన భూములను బయటికి తీయడం పెద్ద పనే కాదు. ఇప్పుడు హైడ్రా తీస్తున్నది కదా, పాత ఎప్పటివో ఆయన కూలగొట్టేస్తున్నారు కదా. అందుకోసం భూములు తీయడం, భూములు తవ్వుకపోలేరు. అందువల్ల ఏంటంటే రికార్డు మార్చినా అక్రమంగా ఎవరైతే భూములు పాలకులు ఆక్రమించారో పదవులలో ఉండి చాలామంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌజులు ఆ పేర్లు ఈ పేర్లతో బలవంతంగా లాగేసుకున్నారో ఆ భూములన్నిటి కూడా ఈ ప్రభుత్వం సర్వే చేసి న్యాయం చేకూర్చాలని చెప్పనేది మనం కోరాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది సిపిఎం సీనియర్ నాయకులు అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ మల్లారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.